ఓకేనా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు స్టార్ట్ చేయం మనం న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజుకి చాలా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కేవలం 10 రోజులు మాత్రం ఉంది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ జనసేన పొత్తుల పైన ఎలా స్పందించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉంది మీ ప్రచారం, ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతూ ఉంది. కార్యకర్తలు, తోటి నాయకులు వీళ్ళందరి సహకారంతో ఈరోజు 13వ రోజు. ఓకే, చాలా బాగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా వాళ్ళ స్పందన చాలా బాగుంది. మమ్మల్ని రిసీవ్ చేసుకునేది కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, పార్టీ పైన వాళ్ళకుండే అభిమానం కానీ మాకు బాగా కనిపిస్తూ ఉంది. మంచి మెజారిటీతో గెలుస్తామని మాకు నమ్మకం ఏర్పడింది. ఈరోజు లాస్ట్ డే ఈ నక్కలగుట్ట ఏరియాలో తిరిగితే ఒక 1 అవర్లో అయిపోతుంది. ప్రతి గడప తొక్కినాము. దగ్గర ఒక 3000 నుంచి 4000 గడపలు ఉంటాయి. ఆ 3000 నుంచి 4000 గడపలు తొక్కినాము. 13,000 నుంచి 14,000 ఓటర్స్ ఉంటారు. ప్రతి గడప టచ్ చేసినాము. ప్రతి గడపలోనూ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మంచి మెజారిటీ కూడా వస్తుందని మేము నమ్ముతున్నాం. సార్, అయితే 2019 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు చాలా సార్వత్రికంగా చాలా రసవత్తరంగా జరగబోతాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పార్టీ పెట్టుకొని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే హామీలు కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు, అభివృద్ధి ఏం జరగలేదు, నిరుద్యోగ యువత లేదు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, దాంతోపాటు మద్యపాన నిషేధం చెప్పారు. ఆ మద్యపాన నిషేధం చేయకపోగా రకరకాల బ్రాండ్లు వచ్చాయని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్క పాయింట్ హైలైట్ చేసుకుని పోతుంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా ఎదుర్కోబోతుంది జగన్మోహన్ రెడ్డి తరఫున, పార్టీ తరఫున? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. వాళ్ళు టీడీపీ గవర్నమెంటే ఉండింది. అప్పుడు వాళ్ళు 600 హామీలు ఇచ్చారు. 600 హామీల్లో ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఆ మేనిఫెస్టో కూడా దీని నుంచి తొలగించినారు, వెబ్సైట్ నుంచి తొలగించారు. అది వాళ్ళ యొక్క నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఆయన నవరత్నాలు ఏదైతే చెప్పాడో 99% చేశాడు. 99% చేశాడు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వీళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం వాళ్ళు ఈయన ఊరికే అన్నీ ఫ్రీగా డబ్బులు ఇస్తాడంట. ఫ్రీగా డబ్బులు అంటే లేనివానికి అన్నం పెట్టినాడు. చదువుకునే విద్యార్థులకి విద్యా దీవెన, అమ్మఒడి, మరి వసతి దీవెన ఇవన్నీ కల్పించాడు. ఇవన్నీ కల్పిస్తూ రేపు పొద్దున ఉన్నత చదువుకునే దానికి కూడా స్టూడెంట్స్కి మంచి అవకాశాలు కల్పించాడు. అది కాకుండా ఇంతకు ముందైతే 6 మెడికల్ కాలేజెసే ఉండేవి. ఇప్పుడు దాంతోపాటు 14 మెడికల్ కాలేజెస్ దానికి ఇంక్లూడ్ చేస్తూ 21 మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడే 8 మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా మిగతావి కూడా ఒక 2-3 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. ఎక్కడ చూసినా కూడా ఆర్బీకేలు, ఇంకోటి రైతు భరోసా కేంద్రాలు. ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రమే. సచివాలయ వ్యవస్థ. ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా ఏ ఒక్క పౌరుడు కూడా ఆఫీసులు వెంబడి తిరుక్కోకుండా సచివాలయ వ్యవస్థను తెచ్చి వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికే ప్రతి ఒక్క సర్టిఫికెట్ కానీ ఇంకోటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ అందుబాటులోకి వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాని నుంచి 100% మేము గెలుస్తాము. 175కి 175 మా ఖాతాలో పడతాయి. రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవుతాడని, ప్రజలందరి దీవెనలు ఆయన పైన ఉంటాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అదే విధంగా మాకు వచ్చిన రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, అయితే అయితే పెనుగొండ నియోజకవర్గం సంబంధించి కళ్యాణ్ దుర్గం నుంచి ఉషశ్రీ గారు వచ్చారు. పెనుగొండలో తెలుగుదేశం పార్టీ తరఫున సవితమ్మ గారు. అయితే ఇప్పుడు ఇద్దరు మధ్య మాటల యుద్ధం చాలా జరుగుతోంది. వాళ్ళకి వాడి వేడిగా జరుగుతుంది. లోకల్ నాన్ లోకల్ అంటూ, అఫిడవిట్ అంటూ, కేసులు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఎలా ఉంది ఈ వాళ్ళ ఒకరికొకరు పోటీ చేసుకుంటూ ఒకరికొకరు మాటల యుద్ధం జరుగుతోంది కదా. ఉషశ్రీ గారు ఎలా ఉంది పరిస్థితి? ఉషశ్రీ గారి పరిస్థితి చాలా బాగుంది. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది రాదు. ఎవరైతే ప్రజల్లో ఎక్కువ ఉంటారో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు. ఊరికే పొద్దుపోని మాట్లాడి రెచ్చగొట్టే ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేమేదో కౌంటర్ ఇస్తున్నాం, అంతేగాని మేమేదో చేయాలనో లేకుండా పోతే ఇంకోటనో మా తరఫు నుంచి ఏమీ లేదు.
ఏమీ లేదు. మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి అది ఓర్వలేక వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, అంతేగాని మా వరకు అయితే మేము క్లీన్గా ఉన్నాము. క్లీన్ చిట్ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి క్లీన్ చిట్ ఉంది. ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల్లో బాగా గెలుస్తామని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఓకే సార్, చివరిగా ఒకే ఒక ప్రశ్న. పెనుగొండ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాంటి కంచుకోటను 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి వైసీపీ కంచుకోటగా భావించుకున్న వైసీపీ వాళ్ళు తీసుకున్న కంచుకోటని మేము తిరిగి తీసుకుంటాం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, పెనుగొండ నియోజకవర్గం మేము గెలుస్తామని సబితమ్మ రంచర్లు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా రాబోతోంది, జగన్ పాలనకి అంతమైంది అని వాళ్ళు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? దీనంతటికీ ఒకే ఒక ఉదాహరణ ఇస్తాను. 2019 ఎలక్షన్లో సోమందేపల్లి పంచాయతీలో 395 ఓట్లు టీడీపీకి మెజార్టీ. అంటే అంతకుముందు 3 నుంచి 4,000 మెజార్టీ టీడీపీకి ఉండేది. ఆ మెజార్టీని తగ్గించి 395 ఓట్లు మాత్రమే వచ్చేవాళ్ళు. ఈసారి అలా కాదు, ప్రతి ఇంటికి సంక్షేమం వచ్చింది, అభివృద్ధి జరిగింది, ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి. కాబట్టి ఈసారి ఒక్క సోమందేపల్లి పంచాయతీలోనే నా 3 హ్యామ్లెట్స్ కలిపి 1000 ఓట్ల పైన మెజార్టీ మాకు వస్తుందని మా ప్రగాఢమైన విశ్వాసము, అంతకంటే పైనే వస్తుందని. ఓకే, టోటల్ పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉషశ్రీ గారు గెలిచే అవకాశం ఉందో, గెలిస్తే ఎన్ని ఓట్ల మేరతో గెలిచవచ్చు? అది ప్రజల దీవెన, భగవంతుని ఆశీస్సులు. ఖచ్చితంగా గెలిచేదైతే గెలుస్తాము. ఉట్టి మాటలు మేము చెప్పేవాళ్ళు కాదు. ప్రజల మనసుల్లో మేమున్నాము. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఓకే, చూసారు కదండి, ఖచ్చితంగా గెలుస్తాము, మాట తప్పు మడం తిప్పము అనే విధంగా జగన్నాథంతో ముందుకు వెళ్తున్నాం. వైనాట్ 171 నినాదం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ జెండా ఎగరేస్తుంది. ఉషశ్రీ గారిని మళ్ళీ గెలిపించుకుంటాం. సోమందేపల్లి మేజర్ పంచాయత్ అత్యధిక మెజార్టీ ఇస్తాం. ఎంత అనేది మేము మాటల్లో చెప్పాం, చేతులు చేసి చూపిస్తాం. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, ప్రతి ఇంటికి చేరాయి. అంతేకాకుండా నాడు నేడు కింద విద్యార్థులు కూడా భవిత మారింది. కాబట్టి ఇంకా భవిష్యత్తు బాగుండబోతోంది. జగన్ వస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రమాకాంత్ గారు తెలిపారు. ఇంక మరిన్ని విషయాలు మనం చూస్తున్నాం. స్టే ట్యూన్, స్టార్ మనం న్యూస్. ఈ 13 రోజుల నుండి ప్రతి గడప మేము ప్రచారం చేయడం జరిగింది. రమాకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉషశ్రీ చరణ్ ఆదేశాల మేరకు ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో రూపంగా వాళ్ళకి లబ్ధి చేకూరింది. కాబట్టి దానితోడు అమ్మఒడి ఇది నాడు నేడు కింద స్కూళ్ళన్నీ అభివృద్ధి అయినాయి. ఇంతకు మునుపు అయితే స్కూల్లో కనీసం కూర్చొని కూడా సరిగా ఉండేది కాదు. నాడు నేడు కింద మంచి స్కూల్ని అభివృద్ధి చేస్తూ పిల్లలు ఒకే రకంగా ఉండాలి, ఒకే దుస్తులు వేసుకోవాలనే ఉద్దేశంతో అందరికీ స్కూల్ డ్రెస్సు, షూస్, సాక్స్లు ఇస్తూ స్కూల్లోకి పోయిన తర్వాత మన ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగానే ఇంతకుముందు అయితే హై స్కూల్లో మాత్రమే టేబుళ్ళు కుర్చీలు ఉండేవి. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఆ టేబుల్ వేసి పిల్లల్ని మంచి విద్య నేర్పిస్తూ మంచి భోజనం పెట్టి వాళ్ళకి ఇంట్లో మాదిరిగా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది తల్లిదండ్రుల్లో మంచిగా చేరింది. అదే విషయంపైనే ప్రతి ఒక్కరు ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటేయాలనే కాన్సెప్ట్తో పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే పథకాలతో 3 పార్టీలు ఉమ్మడిగా వచ్చిన ఆ సూపర్ 6 పథకాల్లో గతంలో 600 హామీలనే అమలు చేయని చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ హామీలు అమలు చేస్తారని చెప్పేసి ప్రజల్లో కూడా కొంత నిర్లక్ష్య అంటే కొంత అమలు చేయలేడని చెప్పేసి అసంపూర్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ 199 భాగాలు అమలు చేసి నిరూపించుకున్నాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ బహిరంగ సభల్లో కూడా మేము కూడా అదే అడుగుతున్నాం, మీకు మంచి జరిగింటే మీకు మీరు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు ఓటు అడిగే కూడా అర్హత లేదు. ఎందుకంటే ఆయన 600 హామీల్లో కూడా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయాలి. పసుపు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, బంగారు తెచ్చిస్తా అని చెప్పి బంగారు తెచ్చిచ్చిండేది లేదు. ఇలా మొత్తం హామీలన్నీ ఆయన తుంగలో దొక్కినాడు. ఆయన మాటలు కానీ ఆయన మేనిఫెస్టో కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. ఈరోజు నక్కలగుట్ట కాలనీలో 13వ రోజు మేము ఇంటింటికి పాంప్లెట్ తీసుకొని ఉషమ్మక్కని గెలిపించామని ప్రార్థిస్తూ ఒక ఇంటికి పోయినట్లల్లా మాకు ఇల్లు ఇచ్చినారు, మా పిల్లలకి చదివిస్తున్నారు, మా నాన్నకి బాగాలేకపోతే హాస్పిటల్ డబ్బులు వస్తున్నాయి అన్నీ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ప్రతిదీ బాగుంది. యాటివైనా కానీ స్పందన మాకు బ్రహ్మాండంగా ఉంది.
మ్యాక్సిమం మేము 18,000 పైసలకి మెజార్టీతో గెలిచే అవకాశాలు మాకు పుష్కలంగా ఉన్నాయి ఉస్సమ్మకి. ఓకే, అయితే తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పోటీ ఇస్తున్నారు, 3 పార్టీలతో కలిసి వస్తున్నారు, పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు 300 పార్టీలతో రాండి సార్. వాళ్ళు సవితమ్మకి వచ్చేసి లోకల్ నాన్ లోకల్ అంటాను. బాలకృష్ణ లోకల, మడసిరి ఎంఎస్ రాజు లోకల, ధర్మారం లోకల, చంద్రబాబు నాయుడు లోకల, గుంటకాళ్ళు ఆయన లోకల. అది మీరు గురుగింజ శాంతి మాదిరి చూసుకొని మాతో మాట్లాడితే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అయితే ఎలా ఉండబోతుంది ప్రస్తుతం రాజకీయ పరిస్థితి చూస్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 2019 గెలిచారు, ఈసారి ఎలా ఉండబోతుంది? మేము 175కి 175 గెలుస్తాము, దాంట్లో అయితే డోకా లేదు. అది వాళ్ళు ఎన్ని గెలుస్తారో ఫస్ట్ వాళ్ళు ప్రతిపక్షం అన్న ఉంటుందో లేదో వాళ్ళు చూసుకోవాలి. ఓవరాల్గా ఎలా స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. చెప్తాను కదా మేము 18,000 పైసలకి గెలుస్తామని మెజార్టీతో. పైసలకు ఓటుకే కాదు, రాబో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మీరు ప్రజలకు చాలా మందికి ఇల్లు నిరుపేదలకు ఇల్లు అంటే ఇంతకు ముందు చెప్పినట్లే జగన్ మీద ఒక నమ్మకం ఏమంటే చెప్పితేనే చేస్తాడనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయం. ఇప్పుడు కూడా అదే కదా చెప్తాండి. అది మేము చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. అది మా పార్టీ సిద్ధాంతం, మా కార్యకర్తల సిద్ధాంతం కూడా అదే. మేము ప్రతి గడపకు పోయి చెప్తాను, అది కూడా అదే.